డియర్ గేట్ స్టూడెంట్స్, వెల్కమ్ టు గేట్ 2027 ఫ్యామిలీ. వెల్కమ్ బ్యాక్. ప్రతి ఒక్క స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ మరి ఒకసారి మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్ ఫ్రమ్ ధావిర్ అకాడమీ, డిడ్ ఎంటెక్ ఫ్రమ్ ఐఐసి బెంగళూరు. ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి టాప్ ఇన్స్టిట్యూట్లో చేయాలన్నదే నా యొక్క ఉద్దేశం. దానివల్ల ఈ వీడియోలు చేయటం జరుగుతుంది. ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా కొంతమందికి అవేర్నెస్ ఉంటలేదు. మరి బీటెక్ చేసిన తర్వాత ఏం చేయాలనేది కూడా తెలియదు. గేటు అనే మహావరము మీకు ఉందని మీకు తెలుసో లేదు. మరి రిజిస్ట్రేషన్ అయితే స్టార్ట్ అయిపోయిందమ్మా. మరి గేట్ 20 నోటిఫికేషన్ ఐఐటి మెడ్రాస్ విడుదల చేసింది. అర్హత బీఈ బీటెక్ థర్డ్ ఇయర్, బీటెక్ ఫోర్త్ ఇయర్. ఇది మెయిన్. వీళ్ళంతా ఉంటారు. ఇక బీఎస్సీ వాళ్ళు, ఎంఎస్సి స్టూడెంట్స్, ఎంఎస్సి మ్యాథమెటిక్స్, ఎంఎస్సి ఫిజిక్స్, ఎంఎస్సి కెమిస్ట్రీ వాళ్ళు, ఎంసీ వాళ్ళు, వీళ్ళందరూ కూడా మరి రాయవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇది సిబిటి పరీక్ష ఉంటుందమ్మా. ప్రశ్నపత్రంలో 2 విభాగాలు ఉంటాయి. మనకి పరీక్ష వ్యవధి 3 గంటల టైం ఉంటుంది. మొత్తం 65 క్వశ్చన్స్ ఉంటాయని నేను గంటాపదంగా చెప్తున్నాను. 65 ప్రశ్నలు. దరఖాస్తు ఫీజు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. మరి ఎస్సీ ఎస్టీ మహిళలకు మరి ఎగ్జామినేషన్ ఫీజు 1000 రూపీసు, మిగతా వాళ్ళకి 2,000 రూపాయలు. మనకి ఎగ్జామినేషన్ జరిగేది మరి ఫిబ్రవరి 6 నుంచి 21 వరకు వీకెండ్స్ మాత్రం జరుగుతాయి. 6, 7 అనేది ఒక సాటర్డే సండే, 13, 14 ఒక సాటర్డే సండే, 20, 21 ఒక సాటర్డే సండే. అంటే 3 వీకుల్లో దీన్ని కంప్లీట్ చేయటం జరుగుతుంది. మరి ఆన్లైన్ దరఖాస్తు మనకి 27 నుంచి స్టార్ట్ అవుతుంది. మరి ప్రక్రియ అయితే 27 నుంచి స్టార్ట్ అయిపోయింది. మరి ఆన్లైన్ దరఖాస్తు 27 1 మంత్ ఇచ్చారు. తర్వాత లేట్ ఫీజు ఉంటుంది. లేట్ ఫీజుతో మీరు అనవసరంగా ఎందుకు లాస్ట్ మినిట్లో ఇది చేసుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే మనల్ని ఫాలో అవుతున్నారో, సబ్స్క్రైబ్ చేసుకున్నారో, కంపల్సరీగా 27 నుంచి 27 ఆగస్టు నుంచి సెప్టెంబర్ 20 కంపల్సరీగా రిజిస్ట్రేషన్ చూసుకోండి, ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. అదే మన వీడియోలో చెప్తున్నాం. ఎవరు కూడా లేట్ ఫీజు, సార్ నేను మర్చిపోయాను, లేట్ ఫీజు అనవసరంగా వాళ్ళకి డబ్బులు ఎందుకు తగలేయటము. మీరు అనవసరంగా వాళ్ళకి ఎవరిని బాగు చేయకూడదు. మనం ఉన్న అవకాశాలని వాడుకోవటం ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా వాడుకొని మనం థర్డ్ ఇయర్, ఫైనల్ ఇయర్ మీరు 27 మరి గేట్ రాస్తున్నాను. ఇది 28కి పనికి వచ్చింది, 27కి పనికి వచ్చింది, 29 దాకా మీకు 3 సంవత్సరాలు మీకు ఒక సర్టిఫికెట్స్ మీ మీద గవర్నమెంట్ వాళ్ళు ఒక ముద్ర వేస్తారనమాట. ఇతను గేటు క్వాలిఫైడ్, ఇతను మీకు ఏదైనా పిఎస్సిలో రావచ్చు. మరి ఆల్రెడీ మన స్టూడెంట్స్ ఉన్నారు. అందరూ కూడా దాదాపు నా దగ్గర మెంటర్షిప్ తీసుకున్న స్టూడెంట్స్ అందరూ కూడా ఐఐటీలో జాయిన్ అయ్యారు. ఐఐటి, ఐఐసి బెంగళూరులో జాయిన్ అయ్యారు. నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. తర్వాత మిగతా వాళ్ళు కొంతమంది ఎన్ఐటి వరంగల్లో జాయిన్ అయ్యారు. తర్వాత ఎన్ఐటి తిరుచిలో జాయిన్ అయ్యారు. ఎన్ఐటి ఐఐఎస్టీలో జాయిన్ అయ్యారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ టెక్నాలజీలో జాయిన్ అవ్వడం జరిగింది. మీరు కూడా ఫాలో అయ్యేవాళ్ళు, మన ఛానల్ని ఫాలో అయ్యేవాళ్ళు అందరూ కూడా ఇలాంటి టాప్ ఇన్స్టిట్యూట్లో ఉండాలి. లేకపోతే పిఎస్సీలు ఆల్రెడీ దీనివల్ల చెప్పాను కదా, ఎన్టీపీసీలో జాబ్స్ వస్తున్నాయి, గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియాలో జాబ్స్ వస్తున్నాయి, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఇలాగ అనేకమైన పిఎస్సీలు ఉన్నాయి. అనేకమైన పిఎస్సీలు, ఐఓసీఎల్, అవి కూడా నోటిఫికేషన్ ఆల్రెడీ ఎన్టీపీసీ కూడా ఇచ్చారు కదా నోటిఫికేషన్ 2027 గేట్ ద్వారా. మనము సపోజ్ మీకు 2027లో పిఎస్సీలో అవకాశం రాకపోతే 28లో రావచ్చు. ఎందుకంటే ఇదే మరి గేట్ ఉంటుంది కదా, నో ప్రాబ్లం. మరి అందుకనే రిజిస్ట్రేషన్ చూసుకోండి. 27 నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ అయితే ప్రారంభం అవుతుంది. మరి మీరే ఫస్ట్ రిజిస్ట్రేషన్ చూసుకుంది. దీనికి సంబంధించి డిజీ లాక్ కూడా ఉండాలని నేను వీడియోలో చెప్పాను స్టూడెంట్స్కి. డిజీ లాక్ ముందుగా డిజీ లాకర్ క్రియేట్ చేసుకోండి. దానిలో ఆ డీటెయిల్స్ ఆటోమేటిక్గా మీకు ఇక్కడ పాపులేట్ అవటం అయితే జరుగుతుంది. ఇది స్టూడెంట్స్ ప్రతి ఒక్కళ్ళు, ఎందుకంటే జాబ్ మార్కెట్ చాలా దయనీయంగా ఉంది. ఇప్పుడున్న ఏఐ మార్కెట్ యుగంలో బీటెక్ అవ్వగానే జాబ్ వస్తుందా రాదా అనేది మరి $1 మిలియన్ క్వశ్చన్. అందుకని ప్రతి ఒక్కళ్ళు గేట్ అనే ఒక ఆయుధంతో రెడీగా ఉండండి. గేట్ అనేది ఒక మహా ఆయుధం. ఈ ఆయుధంతో రెడీగా ఉంటే మీరు ఏదైనా జయించవచ్చు, ఏ ప్లాట్ఫామ్లోకి వెళ్ళవచ్చు. సపోజ్ నేను ఆల్రెడీ చాలామంది స్టూడెంట్కి చెప్తున్నా, ఎవరైతే గేట్ 2027 రాయాలంటే గేటు ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న లీస్ట్ కాలేజెస్, ఎంసెట్ కాలేజెస్, తక్కువ కాలేజెస్, తెలంగాణలో తక్కువ కాలేజెస్, ఆ కాలేజెస్లో ఉన్నవాళ్ళు, టాప్ కాలేజెస్లో ఉన్నవాళ్ళు కూడా గేట్ రాసుకుంటే ఇలాంటి అన్ని ఐఐటీలు, ఐఐఎస్సి బెంగళూరు ఇలాంటి చేరే అవకాశం అయితే ఉంటుందమ్మా. స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు కూడా రాసుకోండి. నేను స్టూడెంట్స్కి ఒకటే కోరుకున్నప్పుడు ఈ వీడియోలు చేయటం వల్ల నాకు పెద్దగా ఉపయోగం లేదు, కానీ 10 మంది స్టూడెంట్స్ ఐఐటీలు, ఎన్ఐటీలు చేస్తే అదే నాకు హ్యాపీ. ఎందుకంటే నా జాబ్ నాకు ఉంది కాబట్టి ఐ డోంట్ బాదర్ అబౌట్ ఆల్రెడీ మనీ. నాకు దీనికి రావాల్సిన పెద్ద అవసరమే ఉండదు. మరి స్టూడెంట్స్ అందరూ ఎక్కువగా చేరితే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఒక గేట్ టాపర్గా ప్రతి ఒక్క స్టూడెంట్ని గేటు వైపు నడిపించడమే మన యొక్క ఛానల్ యొక్క ఉద్దేశం. ఇది స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని ఆదర్శించి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బాయ్.